పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఫిబ్రవరి 6వ తారీఖు. మార్కు సువార్త 6వ అధ్యాయము 14వ వచనం నుండి 29వ వచనం వరకు. ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. స్నాపకుడగు యోహాను మృతులలో నుండి లేచెను. అందువలననే ఇతని యందు అద్భుత శక్తులు కార్యరూపములు దాల్చుచున్నవి అని కొందరు, ఇతడు ఏలియా అని మరికొందరు, ఇతడు ప్రవక్తలలో ఒకని వలె ఉన్నాడు అని ఇంకా కొందరును చెప్పుకొనుచుండిరి. కాని అది వినిన హేరోదు, నేను శిరచ్ఛేదనము గావించిన యోహానే మృతుల నుండి లేపబడెను అని పలికెను. తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హేరోదియా నిమిత్తము హేరోదు యోహానును పట్టి బంధించి చెరసాలలో పడవేసెను. ఏలయన అతడు హేరోదియాను వివాహమాడియుండెను. అంతేకాక యోహాను, నీవు నీ సహోదరుని భార్యను వివాహమాడుట సరికాదు అని హేరోదును హెచ్చరించుచుండెను. హేరోదియా యోహానుపై పగబట్టి అతనిని చంపదలచెను. కాని ఆమెకు అది సాధ్యం కాకపోయెను. ఏలయన యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడచూచెను. అతని హితోపదేశములకు హేరోదు కలత చెందినను వానిని ఆలకింప మనసు కలవాడే ఉండెను. తుదకు హేరోదియాకు ఒక చక్కని అవకాశం కలిగెను. హేరోదు తన జన్మదినోత్సవమున కొలువులోని ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలియ సీమలోని ప్రముఖులకు విందు చేయించెను. హేరోదియా కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభువునకు ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను. అప్పుడు ఆ ప్రభువు ఆ బాలికను చూచి, నీ ఇష్టమైన దానిని కోరుకునుము, ఇచ్చెదను. నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమునైనను ఇచ్చెదను అని ప్రమాణపూర్వకముగా పలికెను. అప్పుడు ఆమె వెలుపలకు వెళ్ళి తన తల్లితో, నేను ఏమి కోరుకొనవలెను అని అడుగగా ఆమె, బప్తిస్మ యోహాను తలను కోరుము అని చెప్పెను. అంతటా ఆ బాలిక సత్వరమే రాజు వద్దకు వచ్చి, స్నాపకుడగు యోహాను శిరమును ఇప్పుడే ఒక పళ్ళెములో పెట్టి ఇప్పింపుము అని కోరెను. అందుకు రాజు మిగుల బాధపడెను. కాని అతిథుల ఎదుట శపథము చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయెను. కనుక అతడు, యోహాను తలను తీసుకొని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను. వాడు అట్లే వెళ్ళి చెరసాలలో ఉన్న యోహాను తలను నరికి ఒక పళ్ళెములో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను. ఈ వృత్తాంతమును వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి అతని శవమును తీసుకొని వెళ్ళి సమాధి చేసిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.